guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. And ఇవాళ vlog అయితే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. లైక్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి ఇంకా డిన్నర్లోకి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా అయితే వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ వర్క్. So please take a moment and subscribe to our channel. So further not delay and let's get into the video. ఇవాళ నేను చాలా యాక్టివ్గా ఉన్నా, ఎందుకంటే ఇవాళ నేను మార్నింగ్ 7కి లేచిన అనమాట. సో అందుకే మంచిగా ఫ్రెష్ అయ్యాను, వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో లెట్స్ గో. అండ్ ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ టైం. సో మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తుందో, సో లెట్స్ గో అండ్ సీ. హలో మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నావు? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ఓన్లీ. ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ పెట్ చేస్తావు? వాటర్ మిలన్, మస్క్ మిలన్, స్వీట్ కార్న్, ఆమ్లా జ్యూస్, ఇంకా క్యారెట్ జ్యూస్. క్యారెట్ ఆరెంజ్ జ్యూస్. అంటే ఆమ్లా జ్యూస్, ఇప్పుడు క్యారెట్ జ్యూస్ ఉంది కదా, మళ్ళీ ఆమ్లా జ్యూస్ ఎందుకని అనుకుంటారేమో. ఆమ్లా జ్యూస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే మంచిగా దొరుకుతాయి ఆమ్లాస్. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే అంత మంచిగా ఉండవు, అసలు మనకు దొరకవు. ఇప్పుడైతే కొంచెం సీజన్లో ఉంటాయి కాబట్టి బాగుంటాయి. సో ఇప్పుడే దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆమ్లా హెయిర్కి చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ అందరూ హెయిర్ ఫాల్ గురించి స్ట్రగుల్ అవుతాం కాబట్టి ఆమ్లా జ్యూస్ తాగండి. చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా తాగొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెష్గానే. ఆ రెసిపీ ఆల్రెడీ నేను మనకు ఒక వీడియో చేశాను, ఆమ్లా జ్యూస్ ఇంకా క్యారెట్ జ్యూస్ రెసిపీస్ అన్ని. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. ఇవి కావాలంటే యాక్చువల్గా బిఫోర్ బాత్, లైక్ మీరు మార్నింగ్ లేవగానే కూడా తాగొచ్చు, కానీ నేను తాగలేదు కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత తాగుతున్నాను. లేదు అంటే మనం జీరో వాటర్ అయితే ఎలా తీసుకుంటామో, సో ఇది కూడా అలానే మార్నింగ్ తాగొచ్చు అనమాట. ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది, అండ్ హెయిర్కి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది కాబట్టి దీన్ని పౌడర్ చేసుకుంటే బెనిఫిట్స్ ఇంకా మంచిగా వస్తాయి మనకు. సో అందుకే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. సో ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే తాగాను, దాని తర్వాత ఆమ్లా జ్యూస్ అనమాట. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్, బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్ కార్న్, వాటర్ మిలన్, మస్క్ మిలన్ అండ్ జ్యూస్. డైలీ ఇలానే ఏం తినను, ఇంకో రోజు ఇడ్లీ ఆర్ దోశ అట్లా పెసరట్టు ఏదైనా చేస్తుంది మమ్మీ. వీక్లీ వన్స్, ఇట్లా వీక్లీ ట్వైస్ అట్లా ఇడ్లీ అలా తింటాము. నార్మల్గా అయితే ఇంక ఇట్లా ఫ్రూట్స్, స్వీట్ పొటాటో, ఇట్లా జ్యూస్ అయితే డైలీ తాగుతాము. సో ఇప్పుడైతే లంచ్ టైం అయింది. లంచ్కి ఏం చేస్తున్నామంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఫ్రూట్స్ అట్లా తిన్నాం కాబట్టి ఇప్పుడు లంచ్కి నాకు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో ఇవాళ థర్స్డే కాబట్టి ఓన్లీ వెజ్జే, అండ్ అందుకే మమ్మీ వెజ్ పులావ్ చేస్తుంది. వెజ్ పులావ్ అంటే బేసిక్గా అన్ని ఫ్రూట్స్ వేస్తుంది, అన్ని వెజిటేబుల్స్ వేస్తుంది, లైక్ క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, బఠానీ, పొటాటో, టొమాటో, ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే వేస్తుంది. సో ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు మమ్మీ? ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మమ్మీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంది, చూపిస్తాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే ముందు చాప్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చినవి క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, పొటాటో అండ్ పచ్చి కొబ్బరి, గ్రీన్ పీస్. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, జస్ట్ రైస్లో అన్ని వెజ్జెస్ యాడ్ చేస్తే అయిపోతుంది. బట్ ఒక్క మసాలా యాడ్ చేయాలి, ఆ మసాలా ఎలా చేయాలో సో ఆల్రెడీ ఇది షార్ట్లో కూడా చేసాము. సో ఇట్లా ఒక జస్ట్ మీకు మళ్ళీ ఒకటి చూపిస్తాను. ఫస్ట్ మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మసాలాకి గసాలు, మిరియాలు, ఇలాచి, లవంగం, చెక్క, స్టార్ అనాచి, జాపత్రి, ధనియాలు, కొద్దిగా పుదీనా,
కొద్దిగా నెక్స్ట్ టొమాటో, ఉల్లిపాయలు, ఇంకా టమాటో, కొద్దిగా పచ్చి కొబ్బరి, అంతే. సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా బాయిల్ అవుతాయి వెజ్జెస్ అన్నీ. కొద్దిగా అంటే రాక్ సాల్ట్. పేస్ట్ అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇక కలిసిన తర్వాత ఈ పేస్ట్ అంతా మంచిగా కలుపుకోవాలి. పేస్ట్ అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు ఒక 5 minutes కుక్ అయిన తర్వాత రైస్, ఇది 1 hour బిఫోర్ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇది. ఇప్పుడు నానబెట్టాలి. 1 hour ముందు నానబెట్టుకుంటే రైస్ మంచిగా. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ దీనికి 3 cups వాటర్ వేసుకోవాలి. 3 cups వాటర్ వేసుకోవాలి. 1.5 cupకి 3 cups వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి. వేసుకొని 3 whistles వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ వెజ్ పులావ్ రెడీ. టేస్ట్ లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెజ్ పులావ్ ఇంకా సాలెడ్ సూపర్ ఉంది. అంటే మనం ఈ వెజిటేబుల్స్ ఇట్లా కొన్ని ఇష్టంగా తినాం కదా, అందరికీ అన్ని వెజిటేబుల్స్ నచ్చవు, కానీ ఇట్లా పులావ్ లాగా చేసేస్తే ఈజీగా తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే స్నాక్స్ టైం అయిపోయింది గైస్, అండ్ నేను గువావా తింటున్నా. గువావా, జామకాయ. ఎంత పింక్ ఉంది కదా, ఇది బాగుంది. జామకాయ టేస్ట్ బాగుంది. అండ్ ఇదైతే అన్నిటికంటే చాలా 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 హెల్దీ ఫ్రూట్ అంట. యాపిల్ కంటే కూడా చాలా హెల్దీ ఫ్రూట్ అంట జామకాయ. అండ్ నేను డైలీ ఈవినింగ్ ఫ్రూట్స్ ఏం తినను. ఇప్పుడు అట్టగా ఏమైనా క్రేవింగ్స్ అనిపిస్తే వేరేది కూడా ఏమైనా చేసుకొని తింటా. హలో గాయస్, ఇప్పుడైతే నేను మళ్ళీ బాత్ చేశాను. ఈవినింగ్ టైం 6 అలా అవుతుంది. అండ్ ఎవ్రీడే మమ్మీ పూజ చేస్తుంది ఈవినింగ్, బట్ థర్స్డే ఇవాళ. సో అందుకే నేను కూడా ఫ్రెష్ అయ్యాను. అండ్ నేను మమ్మీ కలిసి బాబా ఆరతి అయితే ఇస్తాము. సో లెట్స్ గో. ఇప్పుడైతే పూజ అయిపోయింది. సో మమ్మీ అయితే డిన్నర్కి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. సో మమ్మీ డిన్నర్కి ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ ఏం చేస్తున్నా? డిన్నర్లోకి పన్నీర్ సాలడ్ చేస్తున్నా. పన్నీర్ సాలడ్. నిన్న కూడా నేను ఒకటి వెజ్ సాలడ్ది నిన్న మమ్మీ చేసింది, అది ఇన్స్టాలో స్టోరీ పెట్టినాను. కొందరు రెసిపీ అడిగారు, అది కూడా ఒకసారి చూపించాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాం. అండ్ ఇవాళ పన్నీర్ సాలడ్లోకి క్యాప్సికమ్, ఆనియన్స్, కీరా, క్యారెట్, లెట్యూస్, గార్లిక్ అండ్ పన్నీర్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టింది.
ఫస్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని దాంట్లో గార్లిక్ కట్ చేసుకొని వేయాలి. గార్లిక్ బాగా కట్ చేసుకోవాలి. ఇఫ్ గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, కానీ బట్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ప్లస్ హెల్దీ, మనకి కూడా ఫుల్ కూడా కావాలి. ఇప్పుడైతే డ్రెస్సింగ్ చేస్తుంది. డ్రెస్సింగ్ బేసికల్గా అన్ని సాలడ్స్లో ఒకటేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏమేస్తున్నాం మమ్మీ? ఫస్ట్ అయితే మమ్మీ కర్డ్ వేసింది. ఆల్మోస్ట్ ఏ సాలడ్ అయినా ఇదే డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. స్పైసెస్ మనకు నచ్చినవి యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్లో గార్లిక్ యాడ్ చేసినాం కదా, స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది. లైక్ మంచిగా రోస్ట్ అవుతున్న కొద్దికి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా డ్రై రోస్ట్ అయితే చాలు, ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెజ్జెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం కర్డ్ తీసుకున్నాం కదా, కర్డ్ మిక్స్ దీంట్లో వేసేయాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంత పెరుగు సరిపోవచ్చు. ఇప్పుడైతే సాలడ్ అయ్యింది. సో లెట్స్ గో అండ్ టేస్ట్. డిన్నర్లోకి అయితే పన్నీర్ సాలడ్ రెడీ. సో లెట్స్ టేస్ట్. బాగుంది. సాలడ్స్ కష్టం అనుకుంటాం కానీ అన్ని వెజిటేబుల్స్ ఉంటే చాలా చాలా ఈజీ. అసలు బయట కంటే ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ ఉండాలి. లైక్ లెట్యూస్, బ్రాక్లీ, క్యారెట్, కీరా ఇవన్నీ ఉంటే ఈజీ అండి. That's it for today's video, guys. This is what I eat in a day. బేసికల్గా ఎవ్రీడే ఇంత ఫ్యాన్సీగా ఏం తినాను. లైక్ లంచ్కి పులావ్ అండ్ నైట్కి సాలడ్స్ అట్లా ఏం లేదు. ఒక్కొక్కసారి లంచ్కి లైక్ దాల్ అండ్ రైస్ ఆర్ కర్రీ ఏదైనా అట్లా తింటాము. ఆర్ ఇఫ్ నాట్ నైట్కి సాలడ్స్ అయినా తింటాం, లేకపోతే చపాతీ అట్లా అయితే తింటాము. ఎందుకు ఇవాళ మీకు అలా రెసిపీస్ చూపించానంటే మీకు చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ రెసిపీస్ కూడా మీరు ఎవరైనా ట్రై చేస్తారని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా నన్ను ఇన్స్టాలో కొందరు అడిగారు మీ డైట్ చెప్పండి అని. నేను అసలు ఏ డైటే ఫాలో అవ్వను. మా చెల్లి చూస్తుంది, నిజంగానే అడిగినారే. కామెంట్స్ కూడా చేస్తారు, మీరే చూడండి గైస్. మీ డైట్ చెప్పండి అన్న. నేను అసలు ఏ డైట్ ఫాలో అవ్వను గైస్. జస్ట్ హెల్దీ ఫుడ్ తింటా. నాకు హెల్దీ ఫుడ్ అంటే ఇష్టం. బేసికల్గా పిచ్చి హెల్దీ ఫుడ్ తినడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అట్లా హెల్దీ ఫుడ్ తింటా కానీ నేను ఏ డైటింగ్ చెయ్యను. అసలు ఏ డైటింగ్ ఫాలో అవ్వను. సో రెగ్యులర్గా మా మమ్మీ ఏం చేస్తే అదే తింటాము. ఎప్పుడైనా క్రేవింగ్స్ అయినప్పుడు జంక్ ఫుడ్ కూడా తింటాము. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంకా ఇలా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వీడియోస్ చేయాలా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇవాళ డే మొత్తంలో లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా అయిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. And that's it for today's video, guys. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to our channel and join this beautiful family. ఇంకా మనం 7Kకి దగ్గరలో ఉన్నాం. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వ్లాగ్స్, యూస్ఫుల్ హెల్ప్ఫుల్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫన్, డివోషనల్, ఆల్ కైండ్ ఆఫ్ ట్రావెల్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and join this beautiful family. Be kind to everyone. See you in my next vlog. Bye guys.